ఎస్. బ్యూటిఫుల్. ఎవరు మీరు? నమస్తే ఆంటీ. నమస్తే అండి. బాబు, ఎవరు మీరు? ఐఎమ్ అవినాష్, మీ అన్నయ్య ఫ్రెండ్ మోహన్ రావు గారు అబ్బాయిని. ఓ, మోహన్ రావు గారు అబ్బాయివా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. రా కూర్చో. మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? లాస్ట్ ఇయర్ హీ పాస్డ్ అవే. అరే పాపం. మీకు తెలిసే ఉంటుంది, మా నాన్నగారు మీ అన్నగారు కమలాకర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని. బాబు కాఫీ. థ్యాంక్స్ ఆంటీ. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, మీ అన్నగారు మా నాన్నగారి దగ్గర 50 lakhs అప్పు తీసుకున్నారు. ఒక్క బాల్ జీవితాన్ని మార్చేస్తుంది. కమాన్. ఏంట్రా సీను హడావిడిగా రమ్మన్నా? ఏం లేదురా, అర్జెంటుగా డబ్బులు కావాలి. ఒరేయ్, వీడిని కూడా దించేసావా? రేయ్, సీను ఇచ్చిన డబ్బులతోనే కదా నువ్వు 5 లక్షలు గెలిచి వ్యాపారం పెట్టింది. ఒరేయ్, చుక్క పెట్టి ఎక్కడ ఆపాలో నాకు బాగా తెలుసు. కామా పెట్టుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు. రేపు ఉదయాన్నే డబ్బు పంపిస్తాను. నువ్వు ఇచ్చిన డబ్బులకి నోట్ రాసిస్తారా? బాలే వాడివిరా, నువ్వు జాగ్రత్త. హలో తమరు కూడా. ఓకే, నువ్వు కట్టు. 50 లక్షల? 50 lakhs. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. విట్నెస్ ఎవరో కాదు, ఆ కమలాకర్. ఏంటి, కమలాకర్? మీ అన్నగారు ఇంత డబ్బు తీసుకోవడానికి కారణం ఆ కమలాకర్. బ్యాడ్ లక్. మీ బ్రదర్ సెన్సిటివ్ కాబట్టి సూసైడ్ చేసుకున్నారు, కానీ కమలాకర్ తెలివిగా తప్పించుకున్నాడు. 50 lakhs కి ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తే 15 years కి ఎంత అవుతుందో మీకు బాగా తెలుసు. మనీ ఎప్పుడు ఇస్తారు? అని బాబు, ఉన్న పళంగా అంత డబ్బు ఇవ్వాలంటే సరే, వడ్డీ వదిలేసేయండి, అసలు 50 lakhs ఇచ్చేసేయండి. బాబు, ఈ మధ్యనే మా కోడలికి ఆపరేషన్ అయింది. అంతకు ముందు తెలుసు తెలుసు, కాంచన పేరుతో ఉన్న మైసూర్లో ఇల్లు అమ్మేశారు. కష్టమే. యాజ్ ఎ వెల్ విషర్గా నేను మీకు ఆఫర్ ఇవ్వనా? కాంచనను నాకిచ్చి పెళ్లి చేశారనుకోండి, మీ ముందే ఈ డాక్యుమెంట్ చించేస్తా. మీరంతవరకు రానివ్వరనుకోండి, ఈ కోర్టులు ఈ కేసులు మీ అన్నగారి పేరు మీడియాలో రావటం పాపం. మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. బాబు, నెక్స్ట్ సండే నాకు కాంచనాకి పెళ్లి. తీసుకోండి మై వెడ్డింగ్ కార్డ్. వస్తారుగా? వస్తారు. Mostly this one will be ready by the time. బాస్ లోపల మీటింగ్ లో ఉన్నాడు, కలవడానికి వీల్లేదు. వెళ్ళు. I want this block and this block. Make it ready as soon as possible. ఏయ్, చెప్పేది నీకు కదా. But actually, వెళ్ళు. ఏంట్రా ఇది? కాలుతుందా? ఇట్స్ బర్నింగ్ రైట్? ప్రియా విషయంలో నాకు ఇలాగే కాలింది. ప్రియానా? ఎవర్రా ప్రియా? గుర్తుందా? పానీపూరి వాడికి 20,000 కట్టించావు. దానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఏం జరిగింది తెలుసా? నువ్వంటే నాకు ఇష్టమే ప్రియా, కానీ అప్పుడే పెళ్ళేంటి? వీఆర్ జస్ట్ 25 years మ్యాన్.
ఇంకో 5 to 6 years తర్వాత పెళ్లి చేసుకుందాం. వాట్ 5-6 years? ఓకే, అప్పటి వరకు ఆగలేకపోతే లెట్స్ స్టార్ట్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్. అంటే నన్ను కీప్ గా ఉండమంటావా? కమ్ ఆన్ ప్రియా, బీ ప్రాక్టికల్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కామన్ నవ్ డేస్. అది నీకు కామన్ అయి ఉండొచ్చు, నాకు నా ఫ్యామిలీకి కాదు. అయినా ఐఎమ్ డన్ విత్ యూ. ఐ జస్ట్ హేట్ యూ. లెట్స్ బ్రేక్ అప్. హే ప్రియా, హే ప్రియా, ప్రియా, హే ప్రియా. ప్రియా, ప్రియా, అదంటే పిచ్చిరా నాకు. కానీ నాతో బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయింది నీ వల్లే. మీ ఇద్దరు నా ఈగోతో ఆడుకున్నారు. యాక్చువల్లీ మా నాన్న దగ్గర ఆ శ్రీనివాసరావు తీసుకుంది 50,000. కానీ నేను ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ 50,000కి 2 సున్నాలు యాడ్ చేశాను. జస్ట్ 2 సున్నాలు. ఇప్పుడు అది 50 lakhs అయింది. కానీ దాంట్లో సాక్షి సంతకం పెట్టింది ఎవరు తెలుసా? నీ బాబు. అది ఎలాగో చూస్తావా? సార్ ఈరోజు మా క్లబ్ యానివర్సరీ సార్. ఆహా, మీరు ఫ్రీగా 25,000 దాకా ఆడుకోవచ్చు. అవునా? ఇటీ సంతకం పెట్టేస్తాను. అరే నీ బాబుకి ఆ బెట్టింగ్ పిచ్చేంట్రా అంత పీక్స్ లో ఉంది. దేని మీద సంతకం పెడుతున్నాడో చూసుకోడా? నీ బాబు బతుకున్నంత వరకు నీ లైఫ్ ఇంతే. ఈ డాక్యుమెంట్ కాపీ తీసుకెళ్లి నీ బాబుకు చూపించుపో. షాక్ లో పోతాడేమోరా. నీ కళ్ళ ముందే కాంచనమెల్లో తాళి కడతా. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. నా పెళ్లికి చీఫ్ గెస్ట్ నువ్వే. లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. నేనున్నానంటే కారణం మా నాన్న. కానీ మా నాన్న ఉన్నంత వరకు నీ లైఫ్ ఇంతే అంటే మా బాబు. హలో హలో, ఎక్కడున్నావు? బయట ఉన్నాను. కొంచెం అర్జెంట్గా రానా? ఎక్కడున్నావు? కొండాపూర్ అన్నా, కొత్త క్లబ్ ఓపెన్ చేశారు. వచ్చేటప్పుడు కొంచెం డబ్బులు తీసుకురానా? వస్తాను నాన్న. సార్ మీ 25,000 అయిపోయినాయి. ఓకే ఓకే, మా వాడు వస్తాడులే. వచ్చావరా? రేయ్, ఒక్క 5,000 ఉంటేవరా, ఈసారి ఖచ్చితంగా గెలిచేస్తాను. 5,000 ఎందుకు నాన్న? ఓ 25,000 కాడు. 25,000? ఆ, దా దా, కూర్చో కూర్చో, కూర్చో. ఏయ్, నా కొడుకు వచ్చాడు. 25,000 కట్టేయ్. కొట్ 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 కొట్. పర్లేదు నాన్న, ఈసారి 6 కొడతాడు. ఓ 50,000 పెట్టు. రేయ్, నువ్వు ఇంత ఎంకరేజ్ చేస్తుంటే ఈ క్లబ్బే కొనేసేవాళ్ళం కదరా. దాట్స్ ది స్పిరిట్. 50,000 నా కొడుకు టైం బాగుంది. 50,000 పెట్టు. 6 50,000 నీ కష్టార్జితం రా. ఏం పర్లేదు నాన్న, నువ్వు గెలవాలి, అది నేను చూడాలి. అందుకే ఆడిస్తున్నాను. ఓ 2 lakhs పెడదాం. రే, మన టైం బాగాలేదు, బయలుదేరదాం పద. ఏం పర్లేదు నాన్న, నువ్వు కూర్చో. 2 lakhs పెడదాం. జస్ట్ 2 lakhs అంతే భయ్యా. 2 lakhs. ఓకే సార్. అబ్బా! ఛీ! ఛీ! లేదన్నా, మన టైం బాగాలేదు, పద పద పద. నువ్వు కూర్చో నానా. జాక్ పాట్ నానా, ఒకేసారి 5 లక్షలు వచ్చేస్తుంది. ఏం పర్లేదు, నేనున్నానుగా భయ్యా. చెక్ ఓకేనా? ఓకే సార్. ఏయ్, ఏయ్, ఇదో 5 లక్షలు వద్దు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్, ఇది పోతే ఇంకోలా సంపాదిద్దాం. ఏముంది ఇందులో? ఫ్లాట్ కొనడం కోసం పెట్టుకున్న డబ్బులు రా ఇది. ఈ చెక్కుల మీద సంతకం పెడతావేంటి? అవునా? మరి దీని మీద సంతకం ఏంటి? ఇవి క్లబ్ మెంబర్షిప్ కాంప్లిమెంటరీ గా ఇస్తానంటే పెట్టిన సంతకాలు రా. సరిగా చూడు. సీను మోహన్ రావు దగ్గర 50 లక్షలు అప్పు తీసుకోవడం ఏంటి? దానికి నేను గ్యారంటీ సంతకం పెట్టడం ఏమిటి? ఇందులో ఏదో మోసం ఉందిరా. ముందులే నువ్వు బాబు, ముందులే నువ్వు పద పద చెప్తాను. సీను నంబర్ ఉంటే తీసుకో, మాట్లాడతాను.
సీనుతో మాట్లాడతావా బాబు? అంకుల్ మనిషే పోయాక నెంబర్ ఎలా ఉంటుంది బాబు? ఏమైంది అంకుల్? నీ క్లోజ్ ఫ్రెండ్ సీను చచ్చిపోయి 15 ఏళ్ళు అయింది బాబు. ఎలా జరిగింది? ఈ బెట్టింగులు, అప్పులు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నానా నానా ఎందుకు చెప్పారండి? చెప్పకూడదా బాబు? చెప్పలే. నువ్వు ప్రేమించిన అమ్మాయి కాంచన మా సీను కూతురని ఇతనితో చెప్పకూడదా బాబు? చెప్పలే. ఆ మోహన్ రావు కొడుకు మా ఇంటికి వచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి 50 లక్షలు ఇస్తారా, మా కాంచన్ నుంచి పెళ్లి చేస్తారా అని శుభలేక మా మొహం మీద కొట్టాడే, అది కూడా చెప్పకూడదా? చెప్పలే. ఇవన్నీ చెప్తే మీ నాన్న ఏమైపోతాడనే కానీ భయం. రే, సిగరెట్టు మందు తాగితే తాగినవాడు పోతాడు, కానీ జూదం ఆడితే వాడు చుట్టూ ఉన్న జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఒక్క బెట్టు వల్ల నా కన్న కొడుకు పోయాడు. నీ జీవితం కుక్కలు చింపిన విస్తరైంది. నీ కన్న కొడుకుని అవమానాలు పాలు చేసి, కానీ ఇవన్నీ నీకేమీ తెలీదు. చెప్పకూడదా బాబు? చెప్పడానికి ఏం మిగిల్చాడా నీ బాబు? నీ వల్ల నా కొడుకు పోయాడు, కానీ ఈ కొడుకు వల్ల మేమందరం బాగున్నాం. వాడు బంగారు కొండరా, బంగారు కొండ. నువ్వంటే చాలా ఇష్టం నాన్న నాకు. నువ్వు, నేను, అమ్మ ఇదే నా ప్రపంచం అనుకునేవాడిని. వినకూడనిది వింటే నీకేమైనా అవుతుందని భయం. నీకే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నీ ఆనందం అంతా బెట్టింగ్లోనే ఉంది నాన్న, అందుకే వదిలేశాను. కానీ అదే ప్రాబ్లం అయింది. ఎదుటి మనిషి వీక్నెస్ మీద కొట్టడం కొంతమందికి అలవాటు. అది వాళ్ళ తప్పు కాదు, ఆ అవకాశం ఇవ్వడం మన తప్పు. నిన్ను దెబ్బతీయాలంటే నా ఆయుధం మీ నాన్నరా అని అవినాష్ గడు అన్నప్పుడు వాడిని చంపేయాలనుకున్నాను. నన్ను తిట్టాడని కాదు నాన్న, నిన్న మాట అన్నాడని. ఏం నాన్న ఇది? నాన్న నాన్న అవినాష్ గడికి ఫోన్ కొట్టు. నాన్న కొట్టురా. నాన్న వాడే కాల్ చేశాడు. రాయ్, ఏం టైమింగ్ రానిది. నేను మా ఆవిడే నా కొడుకు, ఇప్పుడు ఇదే నా ప్రపంచం. బెట్టింగ్లో 4లు 6లు కొడుతుంటే టీవీ చూస్తూ చప్పట్లు కొట్టేవంటరా. రేయ్, ఇప్పుడు చెప్తున్నాను రా, నా కొడుకు కాంచన మెడలో తాళి కడుతుంటే నీ చేత చప్పట్లు కొట్టిస్తా. We will win the bet. కాంచన వచ్చిందా? Yeah. వాళ్ళ పేరెంట్స్? Oh, they also came. Everything is fine, right? Everything is fine almost now. అందరూ హే అందరూ వచ్చారా? సారీ బ్రో, అది నీ రూము. అర్జెంట్ అంటే వాష్రూమ్ వాడా. వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకో. గెస్ట్లు వెళ్తున్నా. రే అవినాష్, వీడేదో ప్లాన్ చేసే వచ్చాడ్రా. వాడు ప్లాన్ చేస్తే నీ మీదరా, నా మీద కాదు. వెళ్ళు, హావ్ టు గెట్ రెడీ. అబ్బా ఏమున్నావే బంగారం.
ఒక హగ్ ఇవ్వా? ఏయ్, ఏం చేస్తున్నావురా? అంటే బాధలో ఉందని ఓదారుస్తున్నా. అయినా అసలు పెళ్లి నీదా అవినాష్ కడతారా? నీకు అలా అనిపించట్లేదా? నాకు అలా కనిపించట్లేదురా. హే బ్రో, వీటిని పెళ్లికి ముందు అప్పగింతలు అంటారు. రా బంగారం. ఏయ్, ఇవి అప్పగింతలు కాదు, కౌగిలింతలు. సామాన్యుడు కాదురా. పా. హే, బాగా హర్ట్ అయినట్టున్నావు. ఈ పెళ్లి జరుగుతుంది, నువ్వేనా చెప్పు. అవును, ఈ పెళ్లి జరుగుతుంది. వీళ్ళిద్దరు రైటేనయ్యా. ఇక బ్రో, ఈ పెళ్లి జరుగుతుందయ్యా. సూపర్ తాత, ఈ పెళ్లి జరుగుతుంది బ్రో. డోంట్ వరీ, జరుగుతుంది. ఇంకెవరు వచ్చినా రానివ్వకే. అంకుల్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కనబడట్లా? పెళ్లి జరుగుతుంది. అసలు నువ్వెవరు? భోంచేసి వెళ్ళు బాబు. భోంచే. పదండి. బ్రో, ఈ పెళ్లి జరుగుతుందయ్యా. ఈ పెళ్లి జరుగుతుందయ్యా, ఎందుకు టెన్షన్? బ్రో బావా, ప్లీజ్ బ్రో. ఏంట్రా ఇంత సైలెంట్ అయిపోయావు? ఓ పని చేద్దాం, ఫేక్ డాక్యుమెంట్స్ అని పోలీసులకు చెప్పేసి ఈ పెళ్లి ఆపించేద్దాం. తప్పురా, ఈ పెళ్లి జరగాలి. బ్రో, పెళ్లి జరగాలంటున్నాడుగా. అయినా పెళ్లి ఆపేటువంటి నా భార్యను కిడ్నాప్ చేసిన తీసి అనుకున్నారా? ఎలా? బాధపడకు బ్రో, ఈ పెళ్లి గ్యారంటీగా జరుగుతుంది. బ్రో ఏడి? బ్రో బ్రో, ఈ పెళ్లి జరుగుతుందయ్యా. ఏం టైమింగ్ తాతగారి మీది. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. అనకూడదు గాని ఈ పెళ్లి డ్రెస్ భలే సూట్ అయింది బ్రో నీకు. డ్రెస్సే కాదు, కాంచన కూడా నాకే సూట్ అవుతుంది. అమ్మా, పెళ్లి కుమార్తెని తీసుకురండి. బ్రో 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 బ్రో, కథ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంకో 5 నిమిషాల్లో తాళి కూడా కట్టబోతున్నాడు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను బ్రో. పెళ్ళే లాపుతావు. సీరియస్లీ టెలింగ్, ఈ పెళ్లి ఆగదు. అవినాష్ కి కాంచనకి పెళ్లి జరుగుతుందా? అవినాష్ పెళ్లి, కాంచన పెళ్లి జరుగుతుంది. అవినాష్ కి కాంచనతో పెళ్లి జరుగుతుందా? ఇప్పుడు క్లారిటీగా అడిగావు. దగ్గరికి రా, నీకు సీక్రెట్ చెప్తా. ప్లీజ్ చెప్పరా, అవినాష్ కూడా చెప్పను. కాంచన పెళ్లి కపిల్ తో జరుగుతుంది. వెళ్ళి అవినాష్ గారికి చెప్పుకో. ఆహా, అనుకున్నా. నేను రిలాక్స్ అమ్మా, రిలాక్స్. రే శ్యామ్, ఏమంటున్నాడు? ఈ పెళ్లి జరుగుతుందంట. నేను అదేగా చెప్పేది. వాడు చెప్పేది వాడి పెళ్లి గురించి. కాంచనతో వాడి పెళ్లి జరిగిద్దంట. నీ బొంద, ముందు నీ ఫ్యామిలీ ఎక్కడుందో చూసుకో. నీ కర్మరా, నీ కర్మ. నేను వెళ్తున్నాను, పో. పంతులు గారు, తాళి. బాబు, ఇంకా 2 నిమిషాల టైం ఉంది. పర్వాలేదు, ఇవ్వండి. ఇదిగో తాళి కట్టేస్తున్నా. కాంచన మెళ్ళలో తాళి కట్టేస్తున్నా. కట్టేస్తున్నారా? ఏం చేస్తావు? రేయ్, నేను ఆల్రెడీ కడుతున్నా కదరా, నువ్వెవరికి కడతావు? అవునా? 1 సెకండ్. ప్రియా, హే ప్రియా, నువ్వేంటి? ఈ పెళ్లి డ్రెస్ ఏంటి? రే అవినాష్, ఈ తాళి ఎవరికి అన్నావు కదా, అది ప్రియాకే. కట్నా? రేయ్, నువ్వు కట్టేస్తా. కట్టు. హే ప్రియా, ఏంటి? అవినాష్, తాళి కట్టవా? నువ్వు ఆగో. యహే, నువ్వు కట్టరా కపిల్, కట్టే. హే, వద్దు ప్రియా. నీకు నీకన్నా నీ ఈగో ఇష్టం కదా, కట్టేస్తున్నా. కట్టు. వాడు నీ మెళ్ళలో తాళి కట్టడం ఏంటి? మరి నువ్వు కాంచన మెళ్ళలో తాళి కట్టడం తప్పు కదా? బా, అది కాదే. ఏది కాదు? నువ్వు నాతో పెళ్లి పోస్ట్ పోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది. అప్పుడు సిచ్యువేషన్ వేరే. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. రే, నువ్వు నా మెళ్ళలో తాళి కట్టాలి, అది వాడు చూడాలి. కట్టు బాబు, ముహూర్తానికి టైం అవుతోంది. ఎవరో ఒకరు నువ్వు కట్టండి. కట్టరా బాబు, వాడు మీటింగ్లు వాడు. అవినాష్, అవినాష్, నాకు కట్టవా? కట్టు కట్టు. నువ్వేంట్రా తాళి కట్టేది? పంతులు గారు, మంత్రాలు చదవండి.
సిక్సర్! బ్రో పెళ్లి జరిగింది. క్లీన్ బోల్డ్. నేను చెప్పానా? యు ఆర్ గ్రేట్ అంకుల్. యు వన్ ద బెట్.